పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. మాస్టర్స్, ఈరోజు ఒక అత్యద్భుతమైన బ్రహ్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఈ టాపిక్ ఒకసారి మళ్ళీ తెలుసుకుంటే బాగుంటుందనిపించింది. రీసెంట్గా పైలట్ బాబా గారు బాడీ వేకెట్ చేశారు అని తెలిసినప్పుడు, ఆయన పుస్తకం చదివినప్పుడు ఏ విషయాలైతే నేను తెలుసుకున్నానో, ఏ విషయాలైతే నన్ను ఆలోచింపజేశాయో అవి ప్రతి సాధకుడికి చాలా ఇంపార్టెంట్. ప్రతి ధ్యాని, ప్రతి సత్యాన్వేషి తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్ అవి. ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. మనం ఆయన యొక్క సాధనలో ఆయన తెలుసుకున్నటువంటి అన్ని అంశాలను మనం విశేషంగా తెలుసుకుంటాం. అవన్నీ తెలియజేస్తే ప్రతి సాధకుడికి ఎంతో బాగుంటుంది అని అనిపించింది. ఆ జ్ఞానాన్నంతటిని తెలుసుకోవడానికి మన బిఎంఎస్ ప్రోగ్రామ్ వేదిక అయినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అండ్ ఆ మాస్టర్లందరికీ ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. ముఖ్యంగా పైలట్ బాబా గారికి. నాకు అనిపించింది, పైలట్ బాబా గారు తన జీవితం అంతా ఏ సాధనలు చేశారు, ఆయన ఏం నేర్చుకున్నారు, ఆయన యొక్క ఎన్లైటన్మెంట్, ఆ యొక్క ఎంటైర్ ఆయన జ్ఞానాన్నంతటిని మనం కొన్ని ఎపిసోడ్స్ రూపంలో తెలుసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈరోజు ఒక టాపిక్, పైలట్ బాబా గారి జీవితంలో జరిగినటువంటి ఒక టాపిక్ని మనం తెలుసుకుంటాం ఈరోజు. అది నన్ను ఎంతగానో ఆలోచింపజేసేలా చేసింది. ఆయన చెప్పిన ఆ విధానం నాకెంతో బాగా నచ్చింది. నా హృదయాన్ని తాకింది అది. అంటే ఏ ధ్యానం చేయని వాళ్ళకి ఏ పరీక్షలు ఉండవు. హాయిగా వాళ్ళకి ఎంత జ్ఞానం అయితే ఉంటుందో ఆ జ్ఞానంలో వాళ్ళు ఆనందంగా జీవిస్తుంటారు. ప్రాబ్లం అంతా వచ్చేది ధ్యానం చేసే వాళ్ళకే. ధ్యానం చేయని వాళ్ళకి ఈ భూమి మీద ఏ ప్రాబ్లము లేదు. ఓకే, అంటే జీరో, ఈ ఎల్కేజీ యూకేజీ స్థాయిల్లో చదివే ఆత్మలకి ఏ ప్రాబ్లము లేదు. వాళ్ళకి ఏ జ్ఞానం అయితే ఉంటుందో ఆ జ్ఞానంలో ఆనందంగా బతికేస్తుంటారు. దట్స్ ఫైన్. ఇక పిహెచ్డి లెవెల్లో ఉన్నటువంటి ఆత్మలకి ఏ ప్రాబ్లము లేదు. లైక్ బుద్ధ, కబీర్, గురునానక్, ఎంతోమంది మాస్టర్లు, భగవాన్ రజనీష్, యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, రమణ మహర్షి, అని బిసెంట్, బ్లవట్స్కీ, కార్లస్ కాస్టనెడా, డాన్జువాన్, కార్టోలే, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ ఉంది. శివ, పార్వతీమా, సరస్వతీమా, లక్ష్మీమా, పత్రిసర్, ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఇటు ఇక్కడ ఉన్న ఈ ఆత్మకి ప్రాబ్లం లేదు, ఇక్కడ ఉన్న ఈ ఆత్మకి కూడా ప్రాబ్లం లేదు. ఓకే, ఈ పిరమిడ్ పైన ఏదైతే ఏకత్వానికి సింబల్ ఇది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఈ ప్రాబ్లం అంతా ఎవరికంటే ఈ జర్నీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే ప్రాబ్లం అంతా. ధ్యానం మొదట్లో చేసేటప్పుడు ఆహా ఓహో ఎన్ని అనుభవాలు, ఎంత ఆనందమో, ఎంత గొప్ప ధ్యానమో, ఎంత తృప్తో. ఎందుకంటే ఈ అనుభవాలన్నీ నేను పొందినవాడిని. సో ధ్యాన ప్రచారం అప్పట్లో ప్యాంప్లెట్లు పొద్దున్నే అర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి పేపరు, ఈనాడు, వార్త, ఆ పేపర్లలో తెల్లవారుజామున వాళ్ళ పేపర్లలో వాళ్ళు పెట్టాలంటే మనం 4 గంటలకు వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఆ పేపర్ల ద్వారా అందరికీ న్యూస్ వెళ్తుంది. పలానా క్లాస్కి రమ్మని చెప్పేసి మనం ఆ పేపర్లు పంచిపెడతాం. మనము ఒక 10,000 20,000 పాంప్లెట్లు మనం పంచితే ఎవరో ఒక 5 మంది 6 మంది ధ్యానానికి వస్తారు. ఆ 5 మంది 6 మంది ధ్యానానికి వస్తే మనకు 5 కోట్ల మంది 6 కోట్ల మంది ధ్యానానికి వచ్చినట్లు మనం ఆనందపడుతుంటాం. గోడల మీద పెయింట్లు వేస్తుంటాం, ధ్యానం చేద్దాం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని.
పోస్టర్లు అతికిస్తుంటాం, బుక్కులు పంచుతుంటాం, మ్యాగజైన్లు పంచుతుంటాం. అయ్యా ఈ స్పిరిచువల్ రియాలిటీ సీడీ చూడండి అని సీడీలు ఎన్ని, ఈ స్పిరిచువల్ రియాలిటీ అన్న సీడీలు ఎన్ని పంచింటారో అందరూ కలిసి లెక్కలేదు. అప్పట్లో సీడీలు ఉండేవి, కాపీ చేయడం ఇవ్వడం. చెప్పుకుంటూ పోతే ఇది ఒక పెద్ద హనుమంతుడి తోక, దీనికి అంతెక్కడ లేదు. అంటే ఏ విధంగా ధ్యాన ప్రచారం చేయగలిగే ప్రాబబిలిటీస్ ఉంటే ఆ విధమైనటువంటి ధ్యాన ప్రచారం ప్రాబబిలిటీస్ అన్నింటినీ ప్రతి పిరమిడ్ మాస్టర్ చేశారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు, పిరమిడ్ మాస్టర్స్ ముఖ్యంగా పత్రి సార్ చేసినటువంటి ధ్యాన ప్రచారం వల్ల ఇక్కడున్న ఆత్మ కొంచెం కదిలింది, ఇక్కడికి వచ్చింది, ఇంకొంచెం కదిలింది, ఇక్కడికి వచ్చింది. ఇది సరి సమానంగా ఉంది. ఇప్పుడు ఇక్కడున్నోడు ఏదో తాను ఒక పూజ చేసుకుంటాడు, ఇంత మాంసం తింటాడు, తనకి నచ్చింది ఏ ఎంజాయ్మెంట్ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ చేసుకుంటుంటాడు. అదే తన జీవిత పరమావధిలో ఓ పెళ్ళి చేసుకోవడం, 2 పిల్లల్ని కనడం, ఆ 2 పిల్లలు నాకంటే గొప్పవాళ్ళు అవ్వాలి అని జీవితం అంతా కష్టపడడం, వాళ్ళ ఎదుగుదల కోసం వీళ్ళ జీవితాన్ని అంతా దారపోయడం, రేపు పొద్దున వాళ్ళు బాగా చూసుకుంటే ఆనందపడడం, బాగా చూసుకోకపోతే నా జీవితం అంతా శ్రమ చేసి ఇంత కని పెంచి ఇంత చేస్తే, ఇంత చదువులు చెప్పిస్తే నన్ను చూసుకోలేదని ఏడవడం, ఏదో ఒకటి ఇక్కడ జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. ఇది ఈ ఆత్మ. ఇక్కడ ఉన్న వాళ్ళేమో బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. వీళ్ళు అల్టిమేట్ గోల్ రీచ్ అయిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళు సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇదేమో మూలాధార స్థాయి ఆత్మ. ఎవరికైనా సరదా తీరిపోయేదంటే ఈ స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఈ సహస్రార స్థితిలో ఉన్నోళ్ళు బాగానే ఉన్నారు, ఈ మూలాధారలో ఉన్నోళ్ళు కూడా అంతే బాగున్నారు. మరి ఈ మధ్యలో ఉన్న వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకు ఎవరు రక్షించాలి వీళ్ళని? ఎవరు ప్రాపర్గా వీళ్ళని నడిపించాలి? ఏ దేవుడు వస్తాడు వీళ్ళకు గైడెన్స్ ఇవ్వడానికి? ఇక్కడ దేవుడు ఎవరు అంటే నువ్వే. దేవుడెక్కడా 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 అని దేవులాడేవాడే దేవుడు. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికే పత్రి సార్ 40 సంవత్సరాల నుంచి రెయ్యి పగలు తేడా లేకుండా, అలుపెరగకుండా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఆయన జీవితాన్ని పనంగా పెట్టి చెప్పారు. ఎవరయ్యా నీ గురువు, ఎవరయ్యా నీ దేవుడు అంటే, ఏ దేవుడు రక్షిస్తాడు, ఏ గురువు రక్షిస్తాడంటే నీ శ్వాస. యువర్ బ్రెత్ ఈజ్ యువర్ మాస్టర్, యువర్ బ్రెత్ ఈజ్ యువర్ గురు. నీ శ్వాసయే నీ గురువు. ఈ శ్వాసను పట్టుకుంటే ఎంత చేయొచ్చు, ఏమి చేయొచ్చు అన్నదానికి పరాకాష్ట పైలట్ బాబా గారు. శ్వాసను పట్టుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చు, శ్వాసను పట్టుకుంటే ఎన్ని స్థితులను మనం దాటేయవచ్చు, ఒకే జన్మలో ఎంత ఎదగవచ్చు అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ పైలట్ బాబాజీ. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనని మనం తెలుసుకోబోతున్నాం. ఇందాక చెప్పుకున్నాం, ఈ మూలాధార స్థాయి ఆత్మ బాగానే ఉంది, ఈ సహస్రార స్థితిలో ఉన్న ఆత్మ బాగానే ఉంది. ఎవరయ్యా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ స్థితులలో ఉన్న ఆత్మలు. డియర్ ఫ్రెండ్స్, పైలట్ బాబా గారి పుస్తకంలో చదివినప్పుడు ఆయన పైలట్గా ఉన్నప్పుడు ఒకరితో ప్రేమలో ఉంటాడు. ఆవిడ పేరు లక్ష్మి. అయితే ఆయన పర్పస్ మాస్టర్స్ చెప్పిన తర్వాత ఆవిడతో ఆయన డిస్కనెక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఎంత చెప్పాలో అంతే చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్స్లో చాలా డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్కి ఎంత కావాలో అంత మనం తెలుసుకుంటాం. ఇక్కడ పైలట్ బాబా గారు ఎంతో కిందిమిందికి అయిపోతుంటారు. ఆ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి లక్ష్మీ అమ్మ. బాబాజీ లోపల ఏ వ్యక్తికైనా, ఎంత మాస్టర్ అయినా ఆయన యొక్క పరీక్షలు ఆయనకు ఉంటాయి. సో ఆ ఈశ్వరుడు పెట్టిన పరీక్షలు అన్నీ కాదు పైలట్ బాబాకి. ఆయన జీవితంలో ఆయనకు పెట్టిన పరీక్షలను కనుక మనం తెలుసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అంటే ఒక సాధకుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఎంత ఎరుకతో ఉండాలో అర్థమవుతుంది మనకు. మాస్టర్స్, పైలట్ బాబాజీ ప్రేమించినటువంటి
వ్యక్తి తన జీవితం నుంచి వెళ్ళిపోబోతోంది. ఆవిడ జీవితంలోంచి ఈయన వెళ్ళిపోబోతున్నాడు. యాక్చువల్గా ఆవిడ వెళ్ళిపోవట్లేదు, ఈయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈయనకు ఏర్పడింది. సో మెనీ రీజన్స్. ఎందుకంటే పైలట్ బాబా యొక్క పర్పస్ వేరు. ఈ భూమి మీద ఆయన ఎందుకు పుట్టాడు అన్న పర్పస్ ఎప్పుడైతే మాస్టర్స్ నుంచి తెలుసుకుంటాడో, ఇక్కడ ఒకటే ఒక కఠినమైన పరీక్ష ఆయనకి. ఇప్పుడు ఆవిడను వదలాలి. ఆవిడ చాలా మంచిది, మహాసాధ్వి, గొప్ప మాస్టర్. లక్ష్మీ అమ్మని వదిలిపెట్టలేక ఆ సంఘర్షణలో ఆయన చాలా లోయర్ ఫ్రీక్వెన్సీకి వచ్చేస్తారు. ఆయన యొక్క మనసు అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియదు. ఎంత గొప్ప మాస్టర్ అయినా ఆ మాస్టర్కు తగిన పరీక్షలు ఆ మాస్టర్కు ఉంటాయి, దీనికి తగిన పరీక్షలు దీనికి ఉంటాయి. మనం ఆకాశాన్ని అంటే మహావృక్షాలను చూస్తుంటాం, దానికి తగిన పరీక్షలు దానికి ఉంటాయి. ఏ చెట్టుకు ఆ గాలి అని మనం సామెత ఉంటుంది మనకు తెలుగులో. పైలట్ బాబాకి ఒక విషమ పరీక్ష టగ్గఫర్గా ఉంది. లక్ష్మీ అమ్మన ఈ లైఫ్ టైంలో ఈ పర్పస్ 2 టెస్టులు పడ్డాయి. ఈ రెండింటి మధ్యలో నరకాన్ని అనుభవిస్తాడు. పట్టపగలే చుక్కలు కనపడతాయి అంటుంటారు కదా, చుక్కలతో పాటు ఇంకా ఏమైనా ఉంటే అన్నీ కనపడుతున్నాయి ఆయనకి ఆ టైంలో. ఎంత నరకమో ఆ పేజెస్ని లిటరల్గా మనం చదివి మనం చెప్పుకుంటాం. ఇంకొక ఎపిసోడ్లో చెప్పాను కదా, ఇక్కడ ఎంత అవసరమో అంతే మాట్లాడతామని. ఈ వీటన్నింటి మనసు యొక్క దీంట్లో పడిపోయి ఆయన కంప్లీట్గా ఆయన ఎనర్జీ అంతా కొలాప్స్ అయిపోతుంది. మనస్సు అనేది ఎంత ప్రమాదకరమైంది అన్నది ఈ ఒక్క సందర్భాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మన మనస్సు అనేటువంటి స్థితి నుంచి బయటకు వచ్చేయచ్చు. మనస్సు అనేది మనల్ని ఆ మనసుకు ట్రైనింగ్ ఇస్తే చక్కగా అది మన ఆత్మస్థితికి మనం చేరుకోవడానికి అదే ఉపయోగపడుతుంది. దానికి ట్రైనింగ్ ఇవ్వకపోతే అదే మనల్ని చంపేస్తుంది కూడా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇక్కడ ఏమవుతుందంటే పైలట్ బాబా విషయంలో ఎన్నో రకాల నెగిటివ్ ఆలోచనలు, ఎన్నో రకాల నెగిటివ్ ఎమోషన్స్, ఎన్నో రకాల థింగ్స్ అన్నీ విశ్వరూపం చూపిస్తాయి. అంటే పైలట్ బాబా గారికి మాయ అనేది పరాకాష్ఠలో పట్టుకుంది. ఎంతటి మహాయోగ పుంగవులు కూర్చుంటే సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచేటువంటి ధ్యాని, యోగి, ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి స్థాయిలో ఉండేటువంటి గొప్ప మాస్టర్ అయిన, హిమాలయాలలో కుంభమేళాలు చేసేటువంటి గొప్ప అఖండ మాస్టర్ అయిన, భూసమాధి, జలసమాధి, వాయు సమాధి, అనేక సమాధి స్థితులలో ఆరితేరిపోయిన మహా తపస్వి ఆయన. ఆయన్ను పట్టుకుంది మాయ. ధ్యానం ఎంతసేపు అండి ఆయన చేసేది? ఒక్కసారి కళ్ళు మూరిస్తే ఆ కళ్ళు తెరిచేది కొన్ని సంవత్సరాల తర్వాత. మనం ఎంత అండి ధ్యానం చేసేది? అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు. ఈ ధ్యానాలు మనం చేసి మనము ఎదగట్లేదు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళు చేసే సాధన ఎంత, మనం చేసే సాధన ఎంత? వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? ఎంత ఎదుగుతూ ఉంటే అన్ని టెస్టులు ఉంటాయి ప్రతి సాధకుడికి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. భయంకరమైన పరీక్షలు ఉంటాయి మనకు, మామూలు పరీక్షలు ఉండవు. ఎంత ఎదుగుతూ ఉంటే అంత పరీక్షలు. ఎల్కేజీ వాడికి, యూకేజీ వాడికి ఏం పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండవు. 10th క్లాస్ వాడికే ఉంటాయి పబ్లిక్ ఎగ్జామ్స్. ఇంటర్మీడియట్ వారికి ఉంటాయి, డిగ్రీ వాళ్ళకు ఉంటాయి, పీజీ వాళ్ళకు ఉంటాయి, పిహెచ్డీ చేసే వాళ్ళకు ఉంటాయి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ అవి పబ్లిక్ ఎగ్జామ్స్ కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పైలట్ బాబా గారికి పెట్టిన ఆ ఈశ్వరుడు పెట్టిన పరీక్ష అది. ఇప్పుడు ఏది చూస్ చేసుకుంటాడు ఈయన? ఒకవైపు లక్ష్మీ అమ్మ, ఒకవైపు తన పర్పస్. మాయ మామూలుగా పట్టుకోలేదు ఆయన్ని, బంధించేసింది మాయ. ఏం చేయాలో తెలియదు. ఇక్కడ ఈ ప్రేమను వదులుకోలేడు, ఇక్కడ తన పర్పస్ని కూడా వదులుకోలేడు. ఈ యొక్క మనస్సు మొత్తం తన ఎనర్జీని అంతా తినేసింది పూర్తిగా. మనస్సు 2 రకాలు, లోయర్ మైండ్, హయ్యర్ మైండ్. మనస్సుకు ట్రైనింగ్ ఇస్తే హయ్యర్ మైండ్లో ఉంటుంది అది, అదే ట్రైనింగ్ లేకపోతే లోయర్ మైండ్లో ఉంటుంది. అండ్ ఎదిగేటప్పుడు కూడా ఈ మనస్సు మనల్ని ఒక మాయలోకి కనెక్ట్ చేసి ఎన్నో పరీక్షలు మనం ఎదుర్కోవడానికి ఈ మనసు ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అదేవిధంగా పైలట్ బాబా జీవితంలో కూడా ప్రధానమైన పాత్రను పోషించింది. ఈ నరకాన్ని అనుభవించే బదులు చచ్చిపోవడం మేలనుకుంటాడు పైలట్ బాబా. ఎంత గొప్ప మాస్టరు పైలట్ బాబా!
చావే లేదు అని తెలుసుకున్న వ్యక్తి పైలట్ బాబా. గన్ పెట్టుకుంటాడు షూట్ చేసుకోవాలని. షూట్ చేసుకోవడానికి ఈ ట్రిగ్గర్ నొక్కాలిగా. ఆ నొక్కబోయే ముందు తన గైడ్, తనని వెన్నంటూ కాపాడుతూ ఉన్నటువంటి మాస్టర్ తన ముందు ప్రత్యక్షమవుతాడు. ఆ మాస్టర్ ఇట్లా గాలిలోంచి దిగుతాడు అంతే. ఇది చెప్తే ఇది నేను ఫస్ట్ చదివినప్పుడు నేనే నమ్మలేదు. గాల్లో నుంచి దిగడం ఏంట్రా బాబు, అదేమన్నా సినిమానా? సినిమాలలో మనం చూస్తుంటాం, టక్కన ప్రత్యక్షం అవుతారు మనకు. గ్రాఫిక్స్లో సృష్టిస్తాం కాబట్టి సరిపోతుంది. పైలట్ బాబా జీవితం అంతా అసలు సినిమాలు కూడా పనికిరావు, ఏ బేతాళ కథలు పనికిరావు. సినిమాలకు మించిన స్టోరీ అయినది. నిజానికి ఆయన లైఫ్ స్టైల్ అంతా మనం పిఎంసి నుంచి ఒక డాక్యుమెంటరీ చేస్తాం అద్భుతంగా. ఆయన జీవితం అంతా ఒక డాక్యుమెంటరీ చేయాలి, భవిష్యత్తులో చేస్తాం మనం పిఎంసి ప్రైమ్ ద్వారా. ఈ గన్ పెట్టుకొని తనను తాను కాల్చుకునే ముందు తన గురువు దిగుతాడు, చూస్తాడు, ఏం చేస్తున్నావు అంటాడు. ఒక్క క్షణం లేదు, ఇంకా లాగి పెట్టి కొడతాడు పైలట్ బాబాకి. బుద్ధుందా? కొంచెమైనా నీకు కామన్ సెన్స్ ఉందా? నీ ఎరుక ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఏంటి కాల్చుకొని చచ్చిపోతావా? దేనికోసం పుట్టావు నువ్వు? నీ ద్వారా ఈ భూమి మీద ఏదైతే జరగాలో అవన్నీ చేయడానికి కొన్ని సంవత్సరాల నుంచి మేమందరం వెయిట్ చేస్తున్నాం. నీ ద్వారా జరగవలసిన పనులు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. ఏంటి నీ బిగ్ పిక్చర్ నీకు కనబడట్లేదా? బిగ్ పిక్చర్ అంటే మనం దేనికోసం అయితే పుట్టామో దాని యొక్క ప్రణాళికను మనం బిగ్ పిక్చర్ అంటాం. ఇక్కడ మన పర్పస్ ఆఫ్ లైఫ్, దేనికోసం అయితే ఆ హయ్యర్ వరల్డ్స్ నుంచి మనం ఈ భూమి మీదకి వస్తామో, ఆ హయ్యర్ వరల్డ్స్ నుంచి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ ఆత్మ చనిపోయేలోపు, అంటే ఈ పుట్టిన తర్వాత ఈ చనిపోయేలోపు ఈ పీరియడ్లో ఏం చేయాలి భూమి మీద లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని మనం పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ని చూసే విధానమే మన లైఫ్ బిగ్ పిక్చర్ని మనం చూసుకోవడం అనమాట. నీ పర్పస్ ఏంటో నీకు తెలీదా? నీ పర్పస్ నీకు అర్థం కావట్లేదా? ఎంత మహత్కార్యమైనటువంటి లోక కళ్యాణకర కార్యక్రమాలు చేయాలి, మరి నువ్వేం చేస్తున్నావు? ఏంటి చచ్చిపోతావా? ఆ గురువు ఆ శిష్యుణ్ణి కొట్టడం అనేది, అంటే పైలట్ బాబాను కొట్టడం అనేది, అది చదువుతున్నప్పుడు నాకు పత్రి సార్ గుర్తొచ్చారు. మొదట్లో అనుకునేవాడిని, పత్రి సార్ ఎవరినైనా కొడితే ధ్యానం చేసే వాళ్ళకి శాంతమూర్తులుగా ఉంటారు, చాలా దేవుళ్ళలాగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు అని అనుకునేవాడిని నేను. కొత్తలో చూసినప్పుడు ఈయన ఏం గురువురా నాయన, ఈయనకే శాంతి లేదు, ఈయనకే కోపం తగ్గలే, ఈయనేం గురువు? ఇలా ఆలోచించేవాడిని నేను. పత్రి సార్ ఎన్ని ఆత్మల ఎదుగుదలకు ఎంత కృషి చేశారు అన్నది పైలట్ బాబా జీవితం చదివితే చాలా బాగా అర్థమవుతుంది. గురువు కొట్టడానికి కారణం ఉంటుంది, అకారణంగా ఏ గురువు ఎవరిని కొట్టరు. ఎందుకంటే గురువులకు ఎంతో కామన్ సెన్స్ ఉంటుంది, కామన్ సెన్స్ లేకుండా ఏ పని చేయరు. పత్రి సార్ ఒక వ్యక్తికి జ్ఞానాన్ని చెప్పడానికి అరిచేవారు, తిట్టేవారు, కొట్టేవారు, ఇవన్నీ చేయడానికి ఆ వ్యక్తికి, అంటే వ్యక్తుల మీద ఎప్పుడు ఆయన కోపం ఉండదు, ఆ యొక్క అజ్ఞానమైన చేష్టల మీద కోపం ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని ఆయన ఖండిస్తారు. మళ్ళీ అదే వ్యక్తికి ఆనంద్ రా ప్లేట్ తీసుకో, భోంచేయనా అన్న, కానీ పక్కనే కూర్చోపెట్టుకొని మళ్ళీ మాట్లాడతాడు. మాస్టర్స్ పైలట్ బాబా హిమాలయ రహస్యాలు అనేటువంటి పుస్తకం ప్రతి ఒక్కళ్ళు చదవాలి మాస్టర్స్, ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఆ బుక్ చదవకపోతే మనం ఎంత మిస్ అవుతామో ఈ జీవిత కాలంలో. ఒక మహాయోగి జర్నీని మనం మిస్ అవుతాం. అండ్ మనకు కూడా ఇలాంటి పరీక్షలు ఎన్నో ఉంటాయి. ఆడ పైలట్ బాబాని కనుక ఆయన గురువు రక్షించకపోయి ఉంటే ఆయన పర్పస్ ఏమయ్యేది? పత్రి సార్ మనందరికీ కొన్ని లక్షల మందికి నిలబడ్డాడు ఆయన, కొన్ని కోట్ల మంది జీవితాలకి నిలబడ్డాడు ఆయన. ఇట్లా పైలట్ బాబా గారు మాయలో పడినప్పుడు ఆయన గురువు పైలట్ బాబా గారిని రక్షించడానికి గాల్లో నుంచి ఇట్లా దిగాడు. పత్రి సారు అలాంటి సిద్ధులు ప్రదర్శించలేదు, కానీ కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది జీవితాల్లో అలా దిగి ఆయన ఎన్నో సరిచేశారు. మన పర్పస్ ఆఫ్ లైఫ్ నుంచి ఎప్పుడు మనం డీవియేట్ అయిపోయినా ఆయన ఎప్పుడు మళ్ళీ అలైన్ చేసేవారు. ఆయన ఎప్పుడు చెప్పేవారు, నా నుంచి నువ్వు దూరం అవుతున్నావంటే నీ పర్పస్కి నువ్వు దూరం అవుతున్నావని అర్థం, గుర్తుపెట్టుకో అని చెప్పేవారు ఆయన. నేను ఎన్నోసార్లు ఈ మాయలో పడిపోయా, ఒకసారి 2 సార్లు కాదండి, ఎన్నోసార్లు ఈ మాయలో పడిపోయా. డబ్బు విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు,
ఫిజికల్ లైఫ్ విషయంలో కావచ్చు, నా యొక్క భౌతిక ఎదుగుదల కోసం కావచ్చు, నా యొక్క ఎనర్జీ విషయంలో కావచ్చు, ఎన్నో విషయాల్లో, ఈ భూమి మీద ఎన్ని విషయాలు ఉంటే అన్ని విషయాల్లో నేను మాయలో పడేవాడిని. పర్ఫెక్ట్ అదే టైంలో పత్రి సార్ గైడ్ చేసేవారు. ఈరోజు నేను ఇలా మీ ముందు కూర్చొని ఇలా మాట్లాడుతున్నాను అంటే దానికి ఏకైక కారణం పత్రి సార్. ఈ సందర్భంగా నా గురువుకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో, ఆయనకి ఎంత గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలో అది ఎంత చెప్పినా తక్కువే. మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు పత్రి సార్. పత్రి సారు, పత్రి మేడం, ఆ ఇద్దరు మహాగురువుల తర్వాత నా జీవితంలో అంతే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి న్యూటన్ సారు, లక్ష్మి మేడం. ఎందుకంటే స్పిరిచువాలిటీని చాలా లోతుల్లో అర్థం చేసుకోవడానికి న్యూటన్ సార్ దగ్గర నేను నేర్చుకున్న కోర్సులు, నా గత జన్మల్ని నేను చూసుకోవడం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా, నా యొక్క వూండ్స్ అన్నింటినీ, ఈ జన్మలో ఉన్న వూండ్స్ని హీల్ చేసుకోవడం ఇన్నర్ చైల్డ్ ద్వారా, నా ఫ్యామిలీలో ఉండేటువంటి ఎన్నో ప్యాటర్న్స్ని హీల్ చేసుకోవడం ఫ్యామిలీ కాన్సలేషన్ ద్వారా, నన్ను నేను ప్రకృతికి కనెక్ట్ చేసుకోవడం రీబర్దింగ్ బ్రెత్ వర్క్ ద్వారా, డెత్ తర్వాత కూడా నేనున్నాను, మనం ఏం చేస్తే ఏ ఎనర్జీస్కి మనం కనెక్ట్ అవుతాం అన్నది నేర్చుకున్నది లైఫ్ బిట్వీన్ లైఫ్స్ ద్వారా, సోల్ కోచ్ ద్వారా, మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఎన్ని నేర్చుకున్నానో వాళ్ళిద్దరి నుంచి. ఈ సందర్భంగా డాక్టర్ న్యూటన్ కొండవీటి గారికి, డాక్టర్ లక్ష్మి గారులకు నా యొక్క అనంత కోటి కృతజ్ఞతలు. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే వాళ్ళిద్దరికి. మాస్టర్స్, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ అంశాన్ని. సంవత్సరాలు ధ్యాన సాధనలో, దాన్ని ధ్యానం అంటారు, తపస్సు అంటారు. ఒక పీక్ లెవెల్ మెడిటేషన్, ఒక పీక్ లెవెల్ తపస్సులో ఉండేటువంటి పైలట్ బాబాకే అలాంటి పరీక్షలు ఉన్నప్పుడు మనకు ఎటువంటి పరీక్షలు ఉంటాయి? మన పర్పస్ని డీవియేట్ చేసే పరీక్షలు ఎప్పుడు మన జీవితంలో ఉంటాయి. అది సహజము, అది అసహజము కాదు, అది సహజము. ఏ వ్యక్తి జీవితంలోనైనా కామానికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి, క్రోధానికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి, లోభానికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి, మోహానికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి, మదానికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి, మాత్సర్యానికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటారు దీన్ని. 6 ఉంటాయి కాబట్టి అరిషడ్ వర్గాలు అంటారు. పైలట్ బాబా జీవితంలో ఉంది, విశ్వామిత్రుడి జీవితంలో ఉంది, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది. ఈ 6 ఏదో ఒక టెస్ట్ మనిషికి పడుతూనే ఉంటుంది. టెస్ట్ పడడము సహజమే, ఒక సాధకుడు దాన్ని ఎదుర్కోవడము సహజమే. అవేర్నెస్ ఉంటే ఎదుర్కొంటాడు, అవేర్నెస్ లేకపోతే యోగ భ్రష్టత్వం అనేది వస్తుంది, యోగ భ్రష్టుడు అవుతాడు. మాస్టర్స్, మాయా అన్నది చాలా 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 పవర్ఫుల్. అది నీకు ఎరుక ఉంటుందా ఉండదా అన్నది పక్కన పెడితే, నువ్వు ఎరుకతో ఉంటావా ఉండవా అన్నది పక్కన పెడితే, నువ్వు ఎరుకతో ఉన్నా ఎరుకతో లేకపోయినా నీవెన్నంటూ ఎప్పుడూ ఉండేది మాయ. ఎరుక ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నువ్వు కోల్పోతే ఈ మాయ ఆ ఎరుక ప్లేస్లో వచ్చి కూర్చుంటుంది. అందుకే స్వామి ముక్తానంద ఏమంటారంటే, కత్తెప్పుడు పదునుగా ఉండాలి, ఎందుకంటే పదును లేని కత్తితో ఏ ప్రయోజనం లేదు. శిష్యుడెప్పుడు ఎరుకతో ఉండాలి అంటాడు. ఎందుకంటే ఏ సెకండ్లో నువ్వు ఎరుక కోల్పోతే ఆ సెకండ్లో నీ మైండ్ వచ్చి కూర్చుంటుంది. అది కూడా లోయర్ మైండ్ చుక్కలు చూపిస్తుంది. నీ పర్పస్కి నువ్వు దూరం అవుతావు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. నీకు ఎరుక వస్తే తప్ప మళ్ళీ నువ్వు అలైన్మెంట్లోకి రాలేవు. ఈ జన్మలో నువ్వు రావచ్చు, రాకపోవచ్చు. కానీ మనందరి జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపినటువంటి ఒక గొప్ప కాంతి, ఒక గొప్ప మహాశక్తి, ఒక మహాస్వరూపం, మహా చైతన్యం, ఒక మహాప్రచండ శక్తి నా గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మాస్టర్స్, దిస్ ఈజ్ ద టైం. మనం అందరం చేయాల్సిన పని ఎంతో ఉంది. లోయర్ మైండ్లో మీరు ఉన్నారా లేరా? మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న. ఒకవేళ ఉన్నాము, నో ప్రాబ్లం, అదేం తప్పు కాదు. ఎరుక తెచ్చుకొని దాని నుంచి బయటకు వద్దాం. హయ్యర్ మైండ్లో ఉన్నామా? మనమందరం మన క్రింద స్థాయిలో ఉన్నటువంటి ఆత్మలకు ఇవ్వాల్సిన జ్ఞానాన్ని మనం పంచుదాం. విశేషంగా దయచేసి హిమాలయ రహస్యాలు అన్న పుస్తకం తప్పకుండా ప్రతి మాస్టర్ చదవాలి, ప్రతి ఆత్మ చదవాలి. ఆ పుస్తకాన్ని చదివితే ఒకటే జన్మలో కొన్ని జన్మలను దాటేయచ్చు. నా జీవితంలో అది జరిగింది, అందరి జీవితాల్లో కూడా అది జరుగుతుంది.
మనం ఆ పుస్తకం చదివితే చాలు మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు, ప్రతి పిరమిడ్ మాస్టర్ బుక్ రాయాలి, ప్రతి పిరమిడ్ మాస్టర్ బుక్ రాయాలి, ప్రతి పిరమిడ్ మాస్టర్ బుక్ రాయాలి, ప్రతి పిరమిడ్ మాస్టర్ అనుభవం చెప్పాలి అని. ఈ అమెరికాలో పిఎంసి ద్వారానే అందరు ధ్యానంలోకి వచ్చారు. 90% మాస్టర్స్ అంతా పిఎంసి అని జపం చేస్తున్నారు. నిజానికి అమెరికాకు వచ్చిన తర్వాత పిఎంసి యొక్క గొప్పతనం తెలిసింది నాకు కూడా. ఇండియాలో ఉన్నప్పుడు నేను ఒక 30% 40% పిఎంసి యొక్క ఎనర్జీ తెలిస్తే, నాకు అమెరికాకు వచ్చిన తర్వాత అసలు పిఎంసి అనేది ఎంత పవర్ఫుల్లో నాకు అర్థమైంది. 100% తెలిసింది నాకు. ఇప్పటి వరకు కథ వేరు, ఇప్పటి నుంచి కథ వేరు. పిఎంసి అన్నది ఒక బ్రహ్మాస్త్రం ఈ భూమండలానికి. ప్రతి దేశంలో 200 పైన దేశాలు ఉన్నాయి ఈ భూమి మీద. ప్రతి దేశంలో మనం పిఎంసిని తీసుకురాబోతున్నాం ఆయా భాషలో. ప్రతి వ్యక్తి ఆనందంగా జీవించాలి అంటే అల్టిమేట్ సొల్యూషన్ ఈజ్ ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రతిక్షణం అందించేది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పైలట్ బాబా లాంటి మహా యోగులందరినీ పిఎంసి ఈ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. మాస్టర్స్ పైలట్ బాబా గారు వాళ్ళ గురువు వచ్చి లాగబెట్టి కొడితే ఆయనకు వచ్చింది ఏంటంటే ఎరుక. ఓకే, పిఎంసి కూడా ఎరుకను ప్రసాదించే మహాగురువు. పిఎంసి అన్నది డిజిటల్ గురువు. ఆ ఎరుక వచ్చిన మరుక్షణం పైలట్ బాబా లక్ష్మీ అమ్మని తనని ఒప్పించి తన ఫ్రెండ్కి తనని పెళ్లి చేసి, పైలట్ బాబాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్కి తన గురించి చెప్పి తనని చక్కగా చూసుకోమని తన ఫ్రెండ్కి పెళ్లి చేసి లక్ష్మీ అమ్మని తన జర్నీలో వెళ్ళిపోతాడు. అది చేయాలంటే ఎంత ఆత్మజ్ఞానం ఉండాలి. తన జీవిత భాగస్వామి నా జీవితంలోకి రాబోతుందన్న వ్యక్తిని వదులుకొని తన పర్పస్లోకి వెళ్ళాలంటే ఎంత తన మనసును అధిగమించాలి. చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. వినే వాళ్ళకి లేకపోతే పుస్తకం చదివే వాళ్ళకి అది చాలా టేక్ ఇట్ ఈజీగా కనబడుతుంది. లైవ్లో ఉన్నోడికి సరదా తీరిపోద్ది ఎవరికైనా. పైలట్ బాబా గారి పుస్తకంలో ఒక పేపర్లో ఉన్న జ్ఞానాన్ని ఈరోజు మనం చెప్పుకున్నాం. ప్రతి పేపర్లో ఉన్న జ్ఞానాన్ని ఒక్కొక్క ఎపిసోడ్ రూపంలో మనం చెప్పుకుంటాం. బాడీ మైండ్ సోల్ ప్రోగ్రాం ద్వారా నార్త్ కెరోలినా ఈ ర్యాలీ అనేటువంటి ప్లేస్లో ఉన్నాం మనం. నార్త్ కెరోలినా అనేటువంటి స్టేట్ ఇది. అమెరికాలో ఉన్నాం. నిన్న అన్ని రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి వచ్చిన మాస్టర్లందరినీ నిన్న కలవడం జరిగింది. ఈ మెగా మెడిటేషన్ 2 వాలంటీర్స్ మీటింగ్ జరిగింది నిన్న ఇక్కడ. పిఎంసి గురించి వాళ్ళందరూ వచ్చి చెప్పి వాళ్ళ గ్రాటిట్యూడ్ని తెలియజేస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. పత్రి సార్ ఎంత భవిష్యత్తుని ముందు చూశారు ఆయన, ఎంత మహాద్రష్ట ఆయన, ఎంత భవిష్యత్తును ఆయన చూడగలరు అన్నది నిన్న ప్రత్యక్ష ఉదాహరణ ఇది. పిఎంసి మనందరిది. పిఎంసిని బతికించుకోవాలనేటువంటి పిఎంసిని దాని యొక్క ఎదుగుదలకు పూర్తిగా మనం అందరం అంకితం అవుదాం. ఏ లోయర్ మైండ్ స్టేట్లోకి మనం వెళ్ళొద్దు. పిఎంసి మనందరిది. పిఎంసి అన్నది మనందరి బాధ్యత. పిఎంసి అన్నది వ్యక్తులకు సంబంధించింది కాదు. పిఎంసి అన్నది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాల అకుంఠిత దీక్షాయుత సాధనతో వచ్చింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో నెగటివ్ థింగ్స్ అన్నీ మాట్లాడుతున్నారు, నెగటివ్ చేష్టలు చేస్తున్నారు. ఇవన్నింటి వల్ల కొన్ని జన్మలు వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. చెప్పే వాళ్ళకి బుద్ధి ఉన్నా లేకపోయినా వినే వాళ్ళకి కూడా మన బుద్ధిని మనం చెక్ చేసుకోవాలి. చెప్పేవాళ్ళు చెప్తున్నా మనం వింటే దానికి తగిన ప్రతిఫలమే మనం పొందుతూ ఉంటాం. ఒక బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్ని పంచుకునేటువంటి స్థితి నుంచి ఈరోజు మనం ఒక శాటిలైట్ ఛానల్ని నడిపే స్థాయిలో ఉన్నాం. అది ఒక మహా వ్యక్తి, మహాశక్తి 40 సంవత్సరాలు తన జీవితాన్ని త్యాగం చేస్తే వచ్చింది. దాన్ని ఏదైనా చేయాలని ఆలోచన వస్తే చాలు వాడి పరిస్థితి ఏంటో ఆ బ్రహ్మదేవుడికి ఎరుక. ఆ పరమేశ్వరుడు రక్షించాలి వాడిని, లేడీ అయినా జంట అయినా. అఖండ సాధన చేసిన పైలట్ బాబాకే పరీక్షలు తప్పలేదు. మాయ యొక్క విశ్వరూపం చూపించింది. ఆ మాయలో చిక్కుకోవద్దు ఎవరు. పిఎంసి అన్నది ప్రపంచానికి జ్ఞాన సరస్వతి అని చెప్పారు పత్రి సార్. ఆ మనిషి యొక్క 40 సంవత్సరాల త్యాగం పిఎంసి అంటే డైరెక్టర్లుగా కనబడే బాలకృష్ణ గారు, నవకాంత్, కృష్ణమోహను, సిద్ధ నాగేశ్వరరావు గారు,
తటవర్తి వీరరాఘవరావు గారు, నెల్లూరు సుబ్బారావు గారు, పొట్లూరి రాంబాబు గారు, లేకపోతే దాట్ల హనుమంతరాజు గారు, లేకపోతే ఆనంద్, లేకపోతే ధ్యాన్ జగత్ మాధవి గారు, లేకపోతే వాణి గారు, వీళ్ళెవరు కాదు. పిఎంసి అంటే పత్రి సార్. ఆయన ఎవరికి ఏ బాధ్యత అప్పగించారో ఆ బాధ్యతను వాళ్ళు చేస్తున్నారు అంతే. బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంతే వాళ్ళు. వ్యక్తులను ఎప్పుడూ చూడొద్దు. పిఎంసి అన్నటువంటి సంస్థను మనం చూడాలి. నీకు వ్యక్తులు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ పిఎంసి అంటే అది పిరమిడ్ మాస్టర్స్. అది పిఎంసి అంటే అది పత్రి సార్ది. ప్రపంచానికి ఇవ్వాల్సిన జ్ఞానాన్ని తీసుకెళ్లే మహాశక్తి అది. మాయ నుంచి, మాయలో చిక్కుకున్న వాళ్ళని వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్కి కనెక్ట్ చేసేటువంటి జ్ఞాన సరస్వతి మాస్టర్స్. నోరు జాగ్రత్త, నోట్లో నుంచి వచ్చే మాట జాగ్రత్త. ఏ మాట డెలివర్ చేస్తున్నామో దాని కర్మ అనుభవించాలి. మాయలో చిక్కుకోవద్దు. పైలట్ బాబా గారి యొక్క జీవితం నుంచి ఈరోజు మనం మాయ మనల్ని ఎలా పట్టుకుంటుందో మనం తెలుసుకున్నాం. ఆయన యొక్క హిమాలయ రహస్యాలు అన్న పుస్తకం నుంచి ఒక పేపర్లో ఒక టాపిక్ని మనం తెలుసుకున్నాం. 300 పేజీల పైన ఉంటుంది. మనం 300 టాపిక్స్ని మాట్లాడుకుంటాం పైలట్ బాబా గారి యొక్క జీవితం నుంచి. ఈరోజు ఈ బాడీ మైండ్ సోల్ కార్యక్రమంలో ఈ విషయాలను మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ బాడీ మైండ్ సోల్ బిఎంఎస్ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.